शिवरुद्राय ॐ नमो सितिकण्ठाय ॐ नमो हरनागाभरणाय प्रणवाय ढम ढम ढमरुकनादानन्दाय ॐ नमो निटलाक्षाय ॐ नमो भस्माङ्गाय ॐ नमो हिमशैलावरणाय प्रमदाय धिमि धिमि ताण्डवकेळीलोलाय सदाशिव सन्यासी तापसी कैलासवासी నా ఫ్యాన్ అనమాట, డైహార్డ్ ఫ్యాన్. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిపోకండి అబ్బా, అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, జస్ట్ నొక్కేసి వెళ్ళిపోండి, ఓకేనా గైస్. కైలాసగిరి స్టార్టింగ్లోనే మనం బైక్ పార్క్ చేసే దగ్గర ఈ వ్యూ పాయింట్ ఉంటుంది. మొత్తం బ్యాక్ సైడ్ అంతా బీచ్ ఉంటుంది, ఫ్రంట్లో మొత్తం చెట్లు ఉంటాయి. మనం చాలా హైట్లో నుంచి మొత్తం అంతా కనబడుతుంది. హలో గాయ్స్, ఈరోజు అయితే మనం కైలాసగిరికి వచ్చాము. ఎంట్రింగ్ పాయింట్ ఇదే, చలో పోదాం. సో సీదా అక్కడి నుంచి వచ్చాక ఇట్లా వెళ్ళిపోవడమే. మన స్టార్టింగ్లో అక్కడేమో బైక్ కౌంటర్ ఉంటుంది, అక్కడే స్టార్టింగ్లోనే మనం టికెట్స్ తీసుకోవాలి. అక్కడ టికెట్ తీసుకుంటే చాలు, ఇంకెక్కడ టికెట్స్ తీసుకోవాల్సిన లేదు, డైరెక్ట్ లోపలికి వచ్చేయచ్చు. సో కైలాసగిరి అంటే ఏంటి, అసలు ఇక్కడ ఏముంటాయో నాకు తెలీదు, వెళ్ళి చూద్దాము. యాక్చువల్లీ కైలాసగిరి ఎందుకంటే అందుకే. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇక్కడ బీచ్ వ్యూ అయితే బాగుంటుంది. బీచ్ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూస్తూ సైలెంట్గా అలాగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కనబడుతుందిగా, ఫ్రంట్ సైడ్. సో మనం ఇదంతా తిరగలేము అంటే ట్రైన్ ఎక్కచ్చు, మన ట్రైన్లో కూడా కవర్ అయిపోతుంది. హలో గుద్దులో పెడతాను కొడక గుద్దులో తంతే గద్దలో ఎగురుతో మాట్లాడుతున్నా గైస్. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో మనకి వెల్కమ్ టు కైలాసగిరి అని ఉంటుంది. సో అక్కడి నుంచి సీదా లోపలికి వెళ్ళిపోవాలి. సో లోపలికి వెళ్తే ఇక్కడ షాపింగ్ చేయడానికి చాలా ఉంటాయి, పిల్లలకి పెద్దోళ్ళకి అన్నీ ఉంటాయి. గిఫ్ట్, చిన్న చిన్న గిఫ్ట్స్ చాలా వరకు ఉంటాయి. సో సీదా ఇక్కడికి వచ్చాక మళ్ళీ 2 రూట్స్ ఉంటాయి. ఒకటి ఇలా, ఇంకొకటి ఇలా. సో మనం ఫస్ట్ ఇలా వెళ్దాం. చాలా 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 కష్టంగా ఉంది. నువ్వు కూడా కనబడుతుంది, నిద్ర బలం ఏదండి. అయిపోయింది, ఆ సీన్ అయిపోయింది. ట్రావెలింగ్ లేదు, బొక్కలేదు, అంతా అయిపోయింది. వీడైతే మరీ దారుణం అయిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతానంటండి. మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. మాకెందుకు ఈ ట్రావెలింగ్, కష్టం.
ఏ ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లోని వీడియోస్ చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే. తిరుగుతాను, బండి ఎక్కుతాను. మనం నడుస్తున్నాం కదా, ఎలా నడవకుండా మొత్తం తిరగాలనుకుంటే ఆ ట్రైన్ ఎక్కితే ఆ ట్రైన్ మామ మొత్తం తీసుకెళ్ళి తిప్పుతాడు అన్నమాట. జస్ట్ అలా తిప్పడమే, ఏముండదు ఇంకా. టికెట్ వచ్చేసి ఇప్పుడు వ్యూ చూపిస్తా. అరే కైలాసగిరిలో ఏముంది అసలు ఎందుకు అనుకుంటే ఇప్పుడు ఒక వ్యూ చూపిస్తా. హైలైట్, చల్ల గాలి వస్తూ ఉంటుంది, మొత్తం అంతా వైజాగ్ సిటీ అంతా కనబడుతుంటుంది. చల్ పిక్చర్ లెగుస్తుంది ఆ బీచ్, మొత్తం బీచ్. గైస్, మీరు ఎవరైనా వైజాగ్ వస్తే మా ఇంటికి రావాలనుకుంటే ఆ లాస్ట్ లైన్లోని 4వ లైన్ ఉంది కదా, ఆ 4వ లైన్లో 3 ఇల్లు మాదే. మీరు వచ్చారంటే కంపల్సరీ మా ఇంటికి రండి. అట్లా చెప్తుంది కదా, 4వ లైన్లో 3 ఇల్లు మాదే. సో మర్చిపోకండి, వస్తే మాత్రం కంపల్సరీ మా ఇంటికి రండి. బాయ్ బాయ్. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఇవన్నీ ఉంటాయి. మీరు పిల్లలతో వచ్చిన ప్రాబ్లం ఏముండదు, ఇక్కడ వదిలేస్తే వాళ్ళే ఆడుకుంటారు. చూసారుగా, ఫ్యామిలీస్, మోస్ట్లీ ఫ్యామిలీస్ అయితే ఎక్కువగా వస్తారు. ఫ్యామిలీస్ వస్తారు, లవర్స్ వస్తారు, కపుల్స్ వస్తారు, అందరూ వస్తారు. అబ్బా వైజాగ్ అంటేనే అందరికీ, టూరిస్టులకి అయితే మెయిన్లీ వైజాగ్ కైలాసగిరి వచ్చారంటే తెలుసుగా, ఎంజాయ్ చేసి వెళ్తారు. ఎందుకంటే అంత బాగుంటుంది వైజాగ్. ఎప్పుడు బ్యూటిఫుల్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే అది ఓన్లీ వైజాగ్ మాత్రమే. సో మనం ఒక కాల కింద నుంచి మనం బైక్ మీద నిజం బ్రో, సరదా కాదు, నిజం చెప్తున్నా. బాగుందనా? నిజం బాగుంది. మళ్ళీ వచ్చి కలుపుతాను. ఆపుడు కూడా చెరిగిపోయింది. గైస్, మొత్తానికి అయిపోయింది. కైలాసగిరి మొత్తం తిరిగేసాం, పోతున్నాం ఇంకా. తిరిగి మా వాడు పండు అయిపోయాడు, నేనే కాయ అయిపోయాను. పండు కాయలు అయిపోయాం అనమాట. అరే ఇంకొకటి, వైజాగ్లో అది కైలాసగిరిలో అమ్మాయిలు, అబ్బా అమ్మాయిలు ఏమైనా ఉన్నారా? కావాలండి ట్రైన్ ఎక్కిపోండి, 200 150 ఉంటుంది టికెట్. అది చూసుకొని వెళ్ళిపోవచ్చు.
నేను వస్తాను యూట్యూబ్లో. వీడికో ఛానల్ ఉంది, రాత్రికి రా ఉదయాన్నే వెళ్ళిపో ఛానల్. మనసులో చాలా తీసి అలాగే వస్తాడు, అలాగే వెళ్ళిపోతాడు. మొత్తం అయిపోయింది. తిరిగాం చూసారా, కాళ్ళు నొప్పి బేవచ్చంగా. బండి వస్తుంది ఇప్పుడు బైక్ మీద పోవడమే. ఇంకెళ్ళిపోతున్నా. అందరికీ బాయ్ చెప్పేశాను, తాతలకి, మామలకి, అక్కలకి, బాప్పలకి అందరికీ బాయ్ చెప్పేసా. మీకు కూడా బాయ్ చెప్పే టైం వచ్చింది. బాయ్ చెప్పేస్తున్నా. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిపోకండి అబ్బా, అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, జస్ట్ నొక్కేసి వెళ్ళిపోండి. ఓకేనా? టాటా.